ఈడీ విచారణకు హాజరు కావడం లేదన్నారు ఆప్ అధినేత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. విచారణకు హాజరు కావాలని కేజ్రీవాల్ కు ఈ నెల 22న 7వ నోటీసులు ఇచ్చింది ఈడీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రశ్నించేందుకు 4 నెలలుగా కేజ్రీవాల్ కు నోటీసులు ఇస్తోంది ఈడీ. ఎన్నికల ప్రచారం, ముందస్తు కార్యక్రమాలతో విచారణకు హాజరు కావడం లేదన్నారు కేజ్రీవాల్. గతంలో కేజ్రీవాల్ ఈడీ హాజరుపై విచారణను మార్చి 16కి వాయిదా వేసింది ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు. ఈడీ విచారణకు హాజరు కావడం లేదన్నారు ఆప్ అధినేత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. విచారణకు హాజరు కావాలని కేజ్రీవాల్ కు ఈ నెల 22న 7వ నోటీసులు ఇచ్చింది ఈడీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రశ్నించేందుకు 4 నెలలుగా కేజ్రీవాల్ కు నోటీసులు ఇస్తోంది ఈడీ. ఎన్నికల ప్రచారం, ముందస్తు కార్యక్రమాలతో విచారణకు హాజరు కావడం లేదన్నారు కేజ్రీవాల్. గతంలో కేజ్రీవాల్ ఈడీ హాజరుపై విచారణను మార్చి 16కి వాయిదా వేసింది ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు. ఇక దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ఢిల్లీ నుంచి మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? స్రవంతి, ఇది 7వసారి అరవింద్ కేజ్రీవాల్ ఈడీ విచారణకు దూరంగా ఉన్నారు. నవంబర్ నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు 7 సార్లు ఆయనకు నోటీసులు ఇచ్చారు. నవంబర్లో ఒకసారి, నవంబర్ 2వ తారీఖున మొదటిసారి ఈడీ విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చింది. ఆ తర్వాత డిసెంబర్ 21, తర్వాత జనవరి 3, జనవరి 18, ఫిబ్రవరి 2, ఫిబ్రవరి 19, ఇప్పుడు తాజాగా ఫిబ్రవరి 22. మొత్తంగా 22వ తారీఖున ఇచ్చారు నోటీసులు. 26వ తారీఖున విచారణకు హాజరు కావాలని. మొత్తంగా 7 సార్లు, ఒక్కొక్క నెల నవంబర్లో ఒకసారి, డిసెంబర్లో ఒకసారి, జనవరిలో 2 సార్లు, ఫిబ్రవరిలో 3 సార్లు నోటీసులు ఇచ్చారు. బట్ ఆయన ఇప్పటివరకు ఏ నోటీసులకు కూడా ఆయన కేవలం ఏదో ఒక కారణం చూపెడుతూ, మొదటిసారి ఎన్నికల ప్రచారంలో ఉన్నాను కాబట్టి హాజరు కాలేకపోతున్నాను, నా 5 రాష్ట్రాల ఎన్నికల్లో 4 రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుంది, నేషనల్ కన్వీనర్గా ఆయన ఉన్నారు కాబట్టి దాంట్లో ప్రచారంలో బిజీగా ఉన్నాను, తను విచారణకు రాలేకపోతున్నానంటూ కూడా మొదటిసారి రిప్లై ఇచ్చారు. ఆ తర్వాత విపాసన ప్రక్రియలో ఉన్నానంటూ ఒకసారి, ఆ తర్వాత గోవా టూర్లో ఉన్నాను, రాజకీయంగా ముందస్తుగా ప్రిపేర్ అయినటువంటి షెడ్యూల్ ఉన్నందువల్ల హాజరు కాలేకపోతున్నానంటూ మరొకసారి. ఇలా తర్వాత నుంచి ఏకంగా అసలు ఈడీ తనకు నోటీసులు ఇవ్వడమే చట్టవిరుద్ధము, తనకి ఇచ్చేటువంటి నోటీసులు కేవలం రాజకీయ ప్రేరేపితం అనేటువంటి ఆరోపణలు చేస్తూ ఆ నోటీసులు వెనక్కి తీసుకోవాలంటూ కూడా ఆయన గతంలో రిప్లై ఇచ్చారు. దాంతోపాటు ఆయన విచారణకు సంబంధించి తన పాత్రకు సంబంధించి, అంటే తనను సాక్షిగా విచారిస్తున్నారా లేకపోతే నిందితుల జాబితాలో చేర్చి విచారిస్తున్నారా, తన పాత్రకు సంబంధించి క్లారిటీ అనేది కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అడుగుతూ ఉంది. దానికి సంబంధించి కూడా ఈడీ నుంచి సరైనటువంటి సమాధానం రావట్లేదు, అందుకే తను విచారణకు వెళ్ళట్లేదు అనేటువంటి కారణాలు చూపుతూ ఇప్పటివరకు తను హాజరు కాకుండా ఉన్నారు. ఇక తాజాగా లాస్ట్ 2 సార్లు ఆయనను విచారణకు పిలిచినప్పుడు అది రౌస్ ఎవెన్యూ కోర్టులో, గతంలో ఆయన విచారణకు హాజరు కావట్లేదు అంటూ కూడా రౌస్ ఎవెన్యూ కోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. దాంతో ఆ కేసు అనేది కూడా పెండింగ్లో ఉంది. గత విచారణలో ఆయన వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించినప్పటికీ అప్పుడు అసెంబ్లీ బడ్జెట్ సెషన్ నడుస్తూ ఉన్నాయి. దాంతోపాటు విశ్వాస పరీక్షకు సంబంధించిన ఓటింగ్ అనేది కూడా ఉండడంతో ఆయన వ్యక్తిగతంగా హాజరు కాలేదు. మార్చి 16 తర్వాత తను కోర్టు ముందు హాజరవుతానంటూ కూడా కోర్టుకు చెప్పారు. సో అప్పటి వరకు కూడా దానికి సంబంధించినటువంటి విచారణ అనేది కూడా వాయిదా వేశారు. దాంతో ఈసారి మొన్న 22వ తారీఖున ఇచ్చినటువంటి నోటీసుల్లో తను ఇదే రీజన్ చూపెడుతూ రౌస్ ఎవెన్యూ కోర్టులో ప్రస్తుతం ఈ కేసు పిటిషన్ అనేది కూడా పెండింగ్లో ఉంది కాబట్టి తను హాజరు కావట్లేదంటూ కూడా మరొకసారి ఈరోజు ఉదయం ఈడీకి తన దగ్గర నుంచి కమ్యూనికేషన్ అయితే చేశారు. సో చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే రౌస్ ఎవెన్యూ కోర్టులో ఒక పిటిషన్ ఉంది. దాంతోపాటు సిఆర్పిసి 174 కింద ఆయన పైన కేసు అనేది కూడా పెట్టారు ఈడీ వాళ్ళు. ఆయన విచారణకు రావట్లేదు. ఒకవైపు సుప్రీంకోర్టు కావచ్చు, లేకపోతే బెయిల్ పిటిషన్లకు సంబంధించి, ముఖ్యంగా మనీష్ సిసోడియాకు సంబంధించిన బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణ జరిగినటువంటి సందర్భంలో కేసును త్వరగా విచారణ చేయాలి, ఎన్ని రోజులని అరెస్ట్ అయినటువంటి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి వారిని నెలల తరబడి జైల్లో ఉంచడం సరికాదు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. దాంతో కొంత సీరియస్గా దీనిపైన విచారణ అనేది కూడా ముమ్మరం చేసినప్పటికీ అరవింద్ కేజ్రీవాల్ విచారణకు హాజరు కాకపోవడంతో ఒకంత తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి ఉంది. దాని తర్వాత ఇప్పుడు 7వసారి కూడా ఆయన నోటీసులకు హాజరు కాకపోతే నెక్స్ట్ ఏ విధంగా దీనిపైన ప్రొసీడ్ అవ్వాలనే దానిపైన కూడా దాని తర్వాత ఈరోజు ఒక నిర్ణయం అయితే తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఈడీ దగ్గర ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా, అంటే రౌస్ ఎవెన్యూ కోర్టులో ఈ పిటిషన్కి లిక్కర్ స్కామ్కి సంబంధించి రౌస్ ఎవెన్యూ కోర్టునే విచారణ చేస్తుంది.
దాంట్లోనే ఒక పిటిషన్ అనేది కూడా దాఖలు చేశారు. ఆ తర్వాత ఆయన పైన 174 కింద కేసు అనేది కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి. ఇక మిగతా లీగల్గా ఎలాంటి అంశాలు ఉంటాయి అనే దానిపైన కూడా చర్చలు జరిపి ఆయన దాని తర్వాత నోటీసులు ఇస్తారా లేకపోతే మరే విధమైనటువంటి చర్యలకు పాల్పడతారా అనే దానిపైన క్లారిటీ అనేది కూడా రావాల్సి ఉంది శ్రవంతి.